మన దేశంలోని రెండు కంపెనీలు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన తోడుంటాయని చెప్తుంటారు. అవే ఒకటి బాటా, రెండవది టాటా. ఇండియాలో బాటా చెప్పులు ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనం ఉదయం తాగే టీ దగ్గర నుంచి వంటల్లో ఉపయోగించే ఉప్పు, అదేవిధంగా మనం వేసుకునే దుస్తువులు, చివరికి మనం ట్రావెల్ చేసే కారు దాకా అన్ని రంగాల్లో టాటా తమదైన ముద్ర వేసింది. అయితే ఒక కంపెనీ అన్ని రంగాల్లో విజయం సాధించాలంటే దానికి ఒక మంచి నాయకుడు అవసరం. నేడు టాటా గ్రూప్కి కేవలం మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మంచి పేరు, గౌరవం రావడానికి ముఖ్య కారణం ఈ గ్రూప్ని ముందుండి నడిపించిన రతన్ టాటా గారు. రతన్ టాటా ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఈయన ఎప్పుడు కూడా తన సొంత ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఈయనకి దేశమన్నా, దేశ ప్రజలన్నా ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తాడు. ఈయన డబ్బుల కంటే కూడా కమిట్మెంట్కి, వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. గొప్ప వ్యక్తుల జీవితాలు ఎప్పుడు సాఫీగా, సేఫ్గా సాగవు. వారి జీవితాల్లో ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే మన టాటా గారి జీవితం కూడా స్మూత్గా సాగలేదు. ఈయన తన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, విజయాలను చూశారు. టాటా గారు కేవలం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప దానకర్ణుడు, మరీ ముఖ్యంగా కోట్లాది మంది భారతీయులకు ఒక ఇన్స్పిరేషన్. మీలో చాలా మందికి 26/11 ఇన్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది. ముంబై తాజ్ హోటల్లో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా అమాయకులపై కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆ టైంలో రతన్ టాటా గారు టాటా గ్రూప్కి చైర్మన్ అండ్ మన దేశంలో తాజ్ గ్రూప్ హోటల్స్, రిసార్ట్స్కి ఓనర్గా ఉన్నారు. ఆ అటాక్ జరిగిందనే విషయం తెలుసుకుని రతన్ టాటా గారు హూటాహూటిన తాజ్ హోటల్ చేరుకున్నారు. అక్కడ ఉండడం అతని ప్రాణానికి ముప్పని తెలిసినప్పటికీ ముందుండి రెస్క్యూ ఆపరేషన్స్ని లీడ్ చేశారు. అంతేకాదు ఈ ఇన్సిడెంట్లో గాయాల పాలైన ఎంప్లాయీస్ అందరూ కంప్లీట్ రికవరీ అయ్యేంత వరకు వాళ్ళకు పూర్తి శాలరీస్ అందించారు. అటాక్లో మరణించిన ఎంప్లాయీస్ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత టాటా గారే తీసుకున్నారు. టాటా గారు 2017లో క్యాన్సర్ పేషెంట్ల కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. అంతేకాదు కోవిడ్ టైంలో దేశమంతా ఇబ్బంది పడుతున్నప్పుడు రతన్ టాటా గారే 1500 కోట్ల రూపాయలు పీఎం కేర్ ఫండ్కి డొనేట్ చేశారు. రీసెంట్గా టాటా ట్రస్ట్ మన దేశంలోనే మొట్టమొదటి మోడర్న్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ చైన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. నేడు రతన్ టాటా గారి వయసు 86 సంవత్సరాలు దాటింది. కానీ ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా కనిపిస్తారు. అందుకే నేడు రతన్ టాటా గారు మన దేశ యువత మొత్తానికి ఒక రోల్ మోడల్ అయ్యారు. అయితే ఈ వీడియోలో మనం రతన్ టాటా గారి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అలాగే రతన్ టాటా గారు ఏ విధంగా ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, ఆయన ఫాలో అయిన మెథడ్స్ని కూడా తెలుసుకుందాం. ఇవి మన జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. రతన్ టాటా గారు ఎక్కడ జన్మించారు? నెంబర్ 1 ముంబై, నెంబర్ 2 కోల్కతా, నెంబర్ 3 ఢిల్లీ, నెంబర్ 4 చెన్నై. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. టాటా గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్లో మొదటిది యాక్సెప్ట్ ది ఛాలెంజెస్. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు చాలా అవసరం. ఈ ఒడిదుడుకులు ఉంటేనే అది జీవితం అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో ఉండే ఈసీజీ లైన్ స్ట్రేట్గా ఉంటే ఆ మనిషి చనిపోయాడని అర్థం. అదే ఇలా పైకి కిందికి వెళ్తుంటే హెల్దీగా, నార్మల్గా ఉన్నాడని అర్థం. ఎవరి జీవితంలో అయినా కష్ట సుఖాలు, లాభ నష్టాలు చాలా కామన్. 1991లో రతన్ టాటా గారు టాటా సైన్స్కి చైర్మన్ అయ్యారు. ఆయన చైర్మన్ అయిన కొన్ని సంవత్సరాల్లోనే అంటే 1998లో టాటా మన దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ ఇండికా కార్ని లాంచ్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే టాటా గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో కష్టపడ్డారు. అంతేకాదు దీన్ని ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కార్ మార్కెట్లో ఘోరంగా ఫెయిల్ అయింది. దాని కారణంగా టాటా మోటార్స్కి భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను చూసి టాటా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండ్ కొంతమంది షేర్ హోల్డర్లు రతన్ టాటా గారిని తమ కార్ ప్రొడక్షన్ యూనిట్లను అమ్మేయాలని అడ్వైజ్ చేశారు. ఈ అడ్వైజ్ టాటా గారికి అస్సలు నచ్చలేదు. అయినా కూడా బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. టాటా గారు తమ కార్ ప్రొడక్షన్ యూనిట్లను అమ్మడానికి ఆ సమయంలో అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఫోర్డ్ దగ్గరికి వెళ్ళారు.
అయితే ఫోర్డ్ కంపెనీ సీఈఓ బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారిని అక్కడ ఘోరంగా అవమానించారు. విషయం ఏమిటంటే బిల్ ఫోర్డ్ మన టాటా గారితో మాట్లాడుతూ అసలు ప్యాసింజర్ కార్ బిజినెస్లో మీకు ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు దాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అని చెప్పారు. మేము కేవలం మీ పైన జాలిపడి మాత్రమే మీ కార్ ప్రొడక్షన్ యూనిట్లు కొంటున్నాం అని కూడా చెప్పారు. ఈ మాటలు రతన్ టాటా గారికి అవమానంలా అనిపించాయి. టాటా గారు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ డీల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఒకవేళ రతన్ టాటా గారి ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే ఎలాగో నష్టాల్లో ఉన్నాం కాబట్టి ఫోర్డ్ కంపెనీ ఎంత డబ్బు ఇచ్చినా ఆ అమౌంట్ని తీసుకుని తిరిగి వచ్చేసేవారు. కానీ టాటా గారు అలా చేయలేదు. ఆయనకు జరిగిన అవమానాన్ని మోటివేషన్లా తీసుకుని ఇండికా కార్లో ఉన్న ఆ లోపాలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలకి ఇండికా V2 పేరుతో మార్కెట్లో కొత్త కార్ని లాంచ్ చేశారు. ఈ ఇండికా వర్షన్ 2 మన ఇండియాలో సూపర్ హిట్ అయింది. అలా తమకు అందిన మొదటి విజయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని టాటా గారు క్రమక్రమంగా టాటా మోటార్స్ని గ్రో చేస్తూ కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే టాప్ కంపెనీస్లో ఒకటిగా నిలిపారు. ఒకవైపు టాటా సక్సెస్ అవుతూ ఉన్నత శిఖరాలను చేరుకుంటే మరోవైపు 2008లో ఫోర్డ్ కంపెనీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎంతగా అంటే ఫోర్డ్ కంపెనీ దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో చేసేదేమీ లేక ఈ ఫోర్డ్ కంపెనీ తమ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలను అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా గారు ఈ రెండు కంపెనీలను తానే కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. టాటా గారు తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరిస్థితి మునగడానికి రెడీగా ఉన్న పడవలా ఉండేది. అయినా కూడా రతన్ టాటా గారు డేర్ చేసి నష్టాల్లో ఉన్న రెండు కంపెనీలు కొనేందుకు ముందుకు వచ్చారు. అలాగే చాలా మంది రతన్ టాటా గారు బిల్ ఫోర్డ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ డీల్ ఒప్పుకొని ఇబ్బందులు పడ్డారు అనుకున్నారు. కానీ రతన్ టాటా గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అప్పట్లో చాలా మంది అర్థం చేసుకోలేదు. విషయం ఏమిటంటే ఆ సమయంలో రతన్ టాటా గారు ఎలాగైనా సరే లగ్జరీ కార్ బిజినెస్లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆయన అలా అనుకున్నాడో లేదో లగ్జరీ బిజినెస్లో ఈజీగా ఎంటర్ అయిపోయారు. ఈ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలను టాటా గారు దాదాపు $2.3 బిలియన్ పెట్టి కొన్నారు. రతన్ టాటా గారు అండ్ బిల్ ఫోర్డ్ల మధ్య డీల్ జరుగుతున్నప్పుడు వారిద్దరి మధ్య లాస్ట్ టైం జరిగిన కన్వర్సేషన్ మళ్ళీ రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ మాటలు రివర్స్ అయ్యాయి. బిల్ ఫోర్డ్ మన టాటా గారితో మాట్లాడుతూ, మీరు మాపై దయ ఉంచి మా కంపెనీలను కొనుక్కొని మాకు చాలా మేలు చేస్తున్నారు అని చెప్పాడు. ఈ విధంగా రతన్ టాటా గారు తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని తనకు జరిగిన అవమానానికి స్మూత్గా రివెంజ్ తీసుకున్నారు. ఇక్కడ మనం టాటా గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనకు జరిగే అవమానాలను, మనలో కలిగే కోపం, దుఃఖం లాంటి ఎమోషన్స్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని ఆ మోటివేషన్తోనే సక్సెస్ని చేయాలి. రతన్ టాటా గారు తన జీవితంలో వచ్చిన అనేక ఛాలెంజ్లను అగ్రెసివ్గా కాకుండా చాలా స్మూత్గా తన ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసి ఎదుర్కొన్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యువర్ సక్సెస్ ఈజ్ ది బెస్ట్ రివెంజ్. నెంబర్ 2, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే రతన్ టాటా గారు ఫోర్డ్ నుంచి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలను కొనుగోలు చేశారో చాలామంది అతన్ని విమర్శించారు. ఎందుకంటే ఒక ఇండియన్ కంపెనీ లగ్జరీ కార్ బిజినెస్ని హ్యాండిల్ చేయలేదు అన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 2000 సంవత్సరంలో రతన్ టాటా గారు టెట్లీ అనే ఒక బ్రిటిష్ కంపెనీని సొంతం చేసుకున్నప్పుడు కూడా చాలామంది విమర్శించారు. అయితే టాటా గారికి ఇతరులపై కాకుండా తాను తీసుకునే డిసిషన్స్ పైన గట్టి నమ్మకం ఉండేది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ రతన్ టాటా గారు ఇతరుల మాట విని ఈ రెండు పెద్ద బిజినెస్లో ఎంటర్ కాకపోతే నేడు టాటా ఈ స్థాయికి చేరుకునేదా? నిజం చెప్పాలంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలు టాటా అక్వైర్ చేశాకే లాభాలు వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ రెండు కంపెనీలు టాటా గ్రూప్కి చాలా లాభాలు తెచ్చిపెట్టాయి. అదే టెట్లీ విషయానికి వస్తే 1990లో టెట్లీ లిప్టాన్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్గా ఉండేది. టాటా టీ ప్రపంచంలోనే అతిపెద్ద టీ ప్రొడ్యూసింగ్ కంపెనీగా ఉండేది. ఇక్కడ టీ ప్రొడ్యూసింగ్ అంటే తేయాకును సొంతంగా ప్రొడ్యూస్ చేస్తారు, కానీ వాటిని ఏ ఇతర బ్రాండ్లకు అమ్మరు. దాంతో రతన్ టాటా గారు తమకు దేశంలో 50 కంటే ఎక్కువగా టీ గార్డెన్స్ ఉన్నప్పటికీ తమకంటూ ఒక గుర్తింపు లేదని అర్థం చేసుకొని ఎప్పుడైతే టెట్లీ కంపెనీ యజమానులు టెట్లీని అమ్మాలనుకుంటున్నారో వెంటనే టాటా గారు ఆ కంపెనీని కొనేశారు. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో రతన్ టాటా గారు దాదాపు €271 మిలియన్ పెట్టి టెట్లీని కొనేశారు. దాంతో టాటా టీ కేవలం
ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ కంపెనీగా మాత్రమే కాదు, యూనిలివర్, ల్యూరే లాంటి గ్లోబల్ కంపెనీలకు ఒక పోటీగా నిలబడింది. రతన్ టాటా గారి ఈ ఫేమస్ లైన్ మీకు తెలిసే ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. అంటే నాకు రైట్ డెసిషన్ తీసుకోవడం పైన నమ్మకం ఉండదు, నేను డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. నెంబర్ 3, ట్రస్ట్, వాల్యూస్ అండ్ కమిట్మెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. టాటా గ్రూప్ని స్థాపించిన జంషెడ్జీ టాటా గారు ఎలా అయితే ఈ కంపెనీని ప్రజల నమ్మకంపై బిల్డ్ చేశారో, రతన్ టాటా గారు కూడా ఆ లెగసీని అలాగే కొనసాగిస్తున్నారు. టాటా గారు డబ్బుల కంటే కూడా కమిట్మెంట్ అండ్ వాల్యూస్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ విషయాన్ని మనకు 2016లో రతన్ టాటా గారు సైప్రస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించి మళ్ళీ నిరూపించారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఒకప్పుడు ఈ సైరస్ మిస్త్రీని స్వయంగా రతన్ టాటా గారే చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. 2012లో రతన్ టాటా గారు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యాక సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్కి చైర్మన్ చేశారు. అయితే ఈ సైరస్ మిస్త్రీ చైర్మన్ అయ్యాక టాటా యొక్క ముఖ్య సిద్ధాంతాలైన వాల్యూస్ అండ్ కమిట్మెంట్ని వదిలేసి డబ్బులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్లో ఇతను చేసిన 1-2 తప్పుల్ని టాటా గారు క్షమించేశారు. కానీ ఎప్పుడైతే ఇలా తప్పులు చేయడం సైరస్ మిస్త్రీ జీవితంలో ఒక భాగం అయిపోయిందో, రతన్ టాటా గారు అతన్ని కంపెనీ నుంచి బయటకు పంపేశారు. ఈ సైరస్ మిస్త్రీ చేసిన అతిపెద్ద తప్పేంటంటే, 2009లో జపనీస్ కంపెనీ ఎన్టీటీ డొకోమో టాటా టెలి సర్వీసెస్లో 26.5% షేర్ని 13,070 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ సమయంలో టాటా గ్రూప్ ఎన్టీటీ డొకోమోకి మీరు ఎప్పుడైనా ఈ షేర్లను అమ్ముకోవచ్చు, ఒకవేళ మీ షేర్లను కొనడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాకపోతే మేమే స్వయంగా కొనుగోలు చేసుకుంటాం, అందుకోసం మినిమం 50% డబ్బులు చెల్లిస్తామని మాట ఇచ్చింది. ఈ డీల్ చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత రతన్ టాటా గారు సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్కి చైర్మన్గా ప్రకటించారు. ఆ సమయంలో టెలికాం సెక్టార్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. టాటా డొకోమో కూడా తీవ్ర నష్టాల పాలైంది. దాంతో చివరికి ఎన్టీటీ డొకోమో తమ షేర్లను అమ్మేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం అగ్రిమెంట్లో చెప్పిన విధంగా డొకోమో టాటా సన్స్ దగ్గరికి వెళ్ళి తమ షేర్లను కొనాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అయితే డీల్ ప్రకారం టాటా ఈ షేర్లను కొనుక్కోవాలి. కానీ అలా కొనుగోలు చేస్తే టాటాకి భారీ నష్టం వస్తుందని గమనించి సైరస్ మిస్త్రీ దీనికి ఒప్పుకోలేదు. దాంతో డొకోమో ఇంటర్నేషనల్ కోర్టులో టాటా గ్రూప్పై చీటింగ్ కేసు వేసింది. ఈ విషయం తెలిసాక టాటా గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి మరో పేరుగా ఉండేది. కానీ ఈ సైరస్ మిస్త్రీ చేసిన ఈ పని వల్ల టాటా గ్రూప్పై ఒక మచ్చ పడింది. ఈ మచ్చను తొలగించుకోవడానికి రతన్ టాటా గారు సైరస్ మిస్త్రీని 2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తొలగించేశారు. అంతేకాదు 2017లో టాటా గారు టాటా గ్రూప్ ద్వారా $1.27 బిలియన్ డొకోమోకి చెల్లించి వాళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రతన్ టాటా గారి ప్రకారం ఒక బిజినెస్ ఎప్పుడు కూడా ట్రస్ట్, నమ్మకం పైన నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఆ బిజినెస్ ఎక్కువ రోజులు ముందుకు సాగదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా టెంపరరీ ప్రాఫిట్స్ కోసం మనం నమ్ముకున్న వాల్యూస్ని మర్చిపోవద్దు. నెంబర్ 4, బిజినెస్ ఫర్ ఫిలాంథ్రఫీ. నేడు టాటా గ్రూప్, జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఎయిర్ ఇండియా, దేశంలోని టాప్ టెక్ కంపెనీస్లో ఒకటైన టీసీఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫీల్డ్స్లో ఎక్స్పాండ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నెట్వర్త్లో అయినా లాభాల్లో అయినా రతన్ టాటా గారి టాటా గ్రూప్ ఎప్పుడు కూడా ముఖేష్ అంబానీ, అదానీ కంటే కూడా ముందుంటుంది. అయినా కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా, టాటా గ్రూప్ ఎంత లాభాలు సంపాదించినా, ఇది ఎంత పెద్ద కంపెనీ అయినప్పటికీ రతన్ టాటా గారి పేరు మాత్రం దేశంలోని టాప్ ధనవంతుల లిస్టులో ఎప్పుడు కూడా రాదు. అలా ఎందుకో తెలుసా? ఇదే ప్రశ్నని రతన్ టాటా గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ముఖేష్ అంబానీ ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. ఒక బిజినెస్ మ్యాన్గా అంబానీ గారు ఇండియాని ఎకనామిక్ సూపర్ పవర్గా చూడాలి అనుకుంటారు. కానీ నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా మన దేశంలో పేదవాళ్ళు ఉండకూడదు, ఆకలి వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదు అనుకుంటాను అని చెప్పారు. ఈ ఒక్క సమాధానంతో రతన్ టాటా గారి నేచర్ ఎలాంటిది, ఆయన మనసు ఎంత విశాలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. నేడు టాటా గ్రూప్ యొక్క మేజర్ షేర్ హోల్డర్స్ టాటా సన్స్. అంటే టాటా గ్రూప్ సంపాదించే దాంట్లో ఎక్కువ భాగం టాటా సన్స్కే దక్కుతుంది. ఈ టాటా సన్స్లో దాదాపు 66% షేర్స్ టాటా గ్రూప్ హోల్డ్ చేస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే రతన్ టాటా గారి దగ్గర చాలా డబ్బు ఉండాలి. మన టాటా గారు వరల్డ్ రిచెస్ట్ పర్సన్లో ఒకరుగా ఉండాలి. కానీ టాటా ఫ్యామిలీకి వచ్చే డబ్బు మొత్తంలో దాదాపు 84% చారిటీకి వెళ్తుంది.
నేడు రతన్ టాటా గారి నెట్వర్త్ కేవలం 3,800 కోట్లు మాత్రమే. అంబానీ అదానితో పోలిస్తే అది చాలా తక్కువ, నెగ్లిజిబుల్. కానీ గౌరవం, రెస్పెక్ట్ విషయంలో మాత్రం టాటా గారు ఈ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ అందరికంటే ముందుంటారు. అవునా కదా? మొత్తంగా ఇవి మనం టాటా గారి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన లైఫ్ లెసన్స్. అయితే టాటా గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏంటి అనే విషయాన్ని మాకు కింద కమెంట్లో చెప్పండి. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, రతన్ టాటా గారు ఎక్కడ జన్మించారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 ముంబై. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.